హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి ఏవైతే సెట్ ఎగ్జామ్స్ ఉన్నాయో ఏపీ సెట్ కావచ్చు, ఈ సెట్ కావచ్చు, ఐ సెట్, పీజీ సెట్, లా సెట్, ఎడ్ సెట్, వీటికి సంబంధించి మనకి ఏదైతే అప్లికేషన్ ఉందో మనం అప్లికేషన్ ఫైల్ చేసిన తర్వాత అప్లికేషన్ వస్తుంది కదా, అందులో లాస్ట్లో సిగ్నేచర్ అండ్ ఫోటో అండ్ అలానే మనకు థంబ్ ఇంప్రెషన్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు రిమూవ్ అయితే చేసేసారనమాట. దీనికి సంబంధించి అఫీషియల్గా మనకు ఒక మెయిల్ అయితే రిప్లై అయితే వచ్చింది. మన సబ్స్క్రైబర్ ఒకరు అయితే ట్రై చేశారు. సో దానికి సంబంధించి వీడియోలు అయితే నేను డిస్కస్ చేయబోతున్నా. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ఫ్రెండ్స్, ఒక చిన్న అప్డేట్ ఏంటంటే మీకు ఏమైనా జాబ్కి సంబంధించి అప్డేట్స్ మీరు క్విక్గా తెలుసుకోవాలి అనుకున్నట్టయితే మనకు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ అనే వాట్సాప్ ఛానల్ అయితే ఉంది. దాని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అయితే అవ్వండి. సో ఇక ఈ టాపిక్ మనం గమనించినట్టయితే మనకు చాలామంది కామెంట్స్లో అడిగారు ఏంటి అంటే, బ్రో మేము ఏదైతే అప్లికేషన్ అప్లై అయితే చేసామో దాంట్లో లాస్ట్లో మనకు ఫోటోకి అలానే మనకు తంబు వేయడానికి అలానే గెజెట్ ఆఫీసర్తో సైన్ చేయించడానికి మాకు ఎక్కడ కూడా స్పేస్ అయితే లేదు, అక్కడ అది అసలు లేదు ఈసారి 2026లో అని అయితే చెప్పారనమాట. మోస్ట్లీ మనకు 2026లో రిమూవ్ చేశారనే మనం కన్ఫర్మ్ అయితే చేసాం. సో దానికి సంబంధించి మన సబ్స్క్రైబరు ఒక మెయిల్ అయితే చేశాడనమాట అఫీషియల్స్కి. మెయిన్గా ఇది ఈఏపీ సెట్ రిలేటెడ్గా వాళ్ళు మనకు హెల్ప్ డెస్క్ నుంచి రిప్లై అయితే ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే డియర్ అప్లికెంట్, ఫోటో ఆర్ థంబ్ ఇంప్రెషన్ డీటెయిల్స్ ఆర్ రిమూవ్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్. అది మనకు 2026 నుంచి రిమూవ్ చేశారు అని మనకైతే చెప్పారు. బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఏవైతే సేమ్ మెయిల్సే ఉంటాయి కాబట్టి మనకు విత్ రిగార్డ్స్ 2025 హెల్ప్ డెస్క్ అనే మనకు పెట్టేశారు. కానీ ఏంటి అంటే 2026లో ఇదైతే రిమూవ్ అయితే చేసేసారనమాట. ఇది మనకు ఒక 1 or 2 days బ్యాకే మనకు మన సబ్స్క్రైబర్ నవీన్ అని మెయిల్ అయితే షేర్ చేయడం జరిగింది. సో కాబట్టి ఏంటంటే ఎవరికన్నా ఇది రాలేదు అని మీరు అనుకుంటున్నట్టయితే ఒక్కసారి గమనించండి, ఇది అఫీషియల్గానే రిమూవ్ అయితే చేశారు. సో ఇది రాలేదని ఎవరైనా టెన్షన్ పడారా, నేను ఏమన్నా రాంగ్ అప్లై చేశానా అని ఇలాంటి డౌట్స్ మాత్రం మీరు అయితే పెట్టుకోకండి. సో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇదే విషయం అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏ చిన్న డౌట్ ఉన్నా ఆర్ఎల్స్ మీ దగ్గర ఏదైనా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఉండి మనతో షేర్ చేసుకొని మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా అది మీ ద్వారా తెలియజేయాలనుకున్నా కూడా మనకు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి మీరు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మెసేజ్ చేయొచ్చు అనమాట. నేను రిప్లై ఇస్తాను. అక్కడ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా మీరు నాకైతే అడగవచ్చు. దాని యొక్క డైరెక్ట్గా మెసేజ్ చేయడానికి లింక్ కూడా మనకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదన్నా సెర్చ్లోకి వెళ్ళి తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ అని సెర్చ్ చేసినా కూడా మీకు రావడం అయితే జరుగుతుంది. సో ఒకసారి గమనించండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.